బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి పైగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట తర్వాత హుటాహుటిన నిన్న రాత్రి కరూరుకు చేరుకున్న సీఎం స్టాలిన్ ప్రమాదంపై అధికారులతో ఆరా తీశారు. హాస్పిటల్లో బాధితులతో మాట్లాడిన సీఎం స్టాలిన్ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదన్నారు సీఎం స్టాలిన్. బాధితులకు సహాయం అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రకటించారు. ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలుంటాయన్నారు. విజయ్ని అరెస్టు చేస్తారా లేదా అనేది ఇప్పుడు తాను మాట్లాడను అని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మందికి పైగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట తర్వాత హుటాహుటిన నిన్న రాత్రి కరూర్కు చేరుకున్న సీఎం స్టాలిన్ ప్రమాదంపై అధికారులతో ఆరా తీశారు. హాస్పిటల్లో బాధితులతో మాట్లాడిన సీఎం స్టాలిన్ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదన్నారు స్టాలిన్. బాధితులకు సాయం అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రకటించారు. ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలుంటాయన్నారు. విజయ్ని అరెస్టు చేస్తారా లేదా అనేది ఇప్పుడు తాను మాట్లాడను అని స్టాలిన్ స్పష్టం చేశారు.